ఎండాకాలం పంట అంటేనే ఏడు గండాలు దాటితేనే ఇది ఉంటుంది అన్నాడు. కానీ తెలంగాణ రైతులకు ఏందో తెలియదు, కానీ 8వ గండం ఈ కేసీఆర్ తరఫున అవుతుంది. ఎందుకంటే అటు ప్రకృతి నుంచి తప్పించుకోవాలి. పంట వేసి నుంచి ఇవాళ దాకా 6 నెలలు రైతు కష్టపడితేనే ఇగో ఈ పంట వస్తుంది. ఇగో ఈ పంట నీళ్ల పాలు చేసిన పుణ్యము మరి ఈడ ఎన్నుకున్న ఎమ్మెల్యేదా, లేకపోతే ఆయన బిడ్డ కవితదా, ప్రశాంత్ రెడ్డిదా, కేసీఆర్దా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు ఈ బాధ మాట్లాడుతున్నా అంటే కనుసూపు మేర ఇవాళ ఈడ దగ్గర ఒక 100 లారీల పంట వండుతుంది. ఇక పోయినాయి 3 లారీలు. ఇలా మాట్లాడుతుంటే ఇంకా 97 లారీలు పోవాలి. ఎన్నడు పోతాయి? వర్షం వస్తుంది. ఒక్క అధికారి 3 రోజుల నుంచి ఆదివారం పడ్డది, సోమవారం పడ్డది, నిన్నైతే భయంకరమైన వర్షం పడ్డది. 3 రోజుల నుంచి పడుతుంటే కనీసం ఇక్కడ నుంచి తీసుకుపోవాలన్న ఆలోచన లేని పరిస్థితిలో ఇలా 7 గండాలు దాటిన తర్వాత యాసంగి పంటను పండించుకుంటే రైతుకు 8వ గండంగా కేసీఆర్ జమేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నాం. మేము ఇవాళ రైతుకు నిజంగా కూడా బాధపడుతున్నాడు. ఏమన్నంటే రైతు ప్రభుత్వం, నేనే రైతుల కోసం పుట్టినా గొప్పగా చెప్పుకునే కేసీఆర్ ఇక ఇవాళ ఈ పంట తీసుకుపోయి ఆ రైతు కళ్ళల్లో ఏడుస్తుంటే ఏం జవాబు చెప్తావు అంటున్నాను నేను. ఇవాళ తడిసి నీళ్లు గారుతున్నాయి, ఇళ్ళకేంచి మొలకెత్తుతుంది. ఈ పంటని యాడికి తీసుకుపోతాడు, ఏడ అమ్ముకుంటాడు? ఇవాళ ఏం చేయమంటావు? రైతులు ఏడ బతుకమంటావు చెప్పు అని అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితో నేను నిన్న కూడా కలెక్టర్ గారికి చెప్పాను, అయ్యా మొత్తం ఇది అవుతుంది అని చెప్పాను. ఇవాళ నిన్న సుద్దులం కొరుట్పల్లి ఏరియాలో వర్షం చూస్తే అయితే ఆడ కొయ్యని పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇక కోసిన పంట చూసుకుంటే ఇలా పొద్దు నుంచి లోలం, ఎల్లరెడ్డిపల్లి, అంసాన్పల్లి, దుబ్బాక, అలాగే రామడుగు, కేశారము, చల్లగరిగే, మైలారం తిరుగుతున్నాం మేము. చూస్తుంటే బాధ అనిపిస్తుంది వాళ్ళ రైతును చూస్తుంటే. ఆయన కళ్ళ నీళ్లు చూస్తుంటే గడ ఒక ట్రాక్టర్ అడ్లు కొట్టుకుపోయినాయట మీదేంటేసుకుంటే ఎల్లరెడ్డిపల్లి. అంటే ఇలా చూస్తుంటే ఆయన ఫోన్ చేసి బాధపడుతున్నాడు నాతో, అన్నా మా ట్రాక్టర్ అడ్లు కొట్టుకుపోయినాయి అన్న అని చెప్పి. ఆ మట్టిలో పడ్డ అడ్లను ఏరుకుంటే అవి ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ మట్టిలోకించి పంటను పండించే రైతు, కానీ మళ్ళీ అదే రైతు పండించిన పంటను మళ్ళీ మట్టి కింద చేసే పరిస్థితిలో ఇలా కేసీఆర్ ప్రభుత్వం. జిల్లా యంత్రాంగం అయితే కొనుగోలు విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసే విధంగా ఉంది. ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాల దగ్గరికి ఒక్క జిల్లా ఆఫీసర్ రాలి. ఇవాళ పొద్దు నుంచి మేము తిరుగుతున్నాం. నేను ఇవాళ అడుగుతున్న వాళ్ళని స్పష్టంగా, అయ్యా ఏం పాపం చేసుకుంది రూరల్ అని అడుగుతున్నా నేను. ప్రశాంత్ రెడ్డి ఈ జిల్లాకు మంత్రివా కాదా నువ్వు?